హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు అక్షయ తృతీయ కదా, సో అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు పాలతో చేసిన నైవేద్యం పరమాన్నం ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను. మీరు ఎక్కువగా చేయాలంటే క్వాంటిటీ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాసు బియ్యం అలాగే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. పరమాన్నానికి పెసరపప్పు వాడితే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ బియ్యం పెసరపప్పు కలిపి వండుకున్న పరమాన్నం అయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ఎల్లో కలర్లో. సో ముందైతే దీన్ని తీసుకున్న ఈ బియ్యాన్ని పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక టైం ఉంటే మనకి ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే చాలా త్వరగా మెత్తగా ఉడుకుతుంది. అలా ఒకసారి మనం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఇవి కాచిన పాలే తీసుకున్నాను. ఇక్కడ మీరు ముందుగా పచ్చిపాలు కూడా తీసుకొని 3 సార్లు పొంగించుకున్న తర్వాత కూడా బియ్యం వేసుకోవచ్చు. అంటే మనకి ఈ శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ విశేషంగా చెప్తున్నాను అన్నమాట. సో ఇలా పాలు మరిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం పెసరపప్పు అనేది అందులో వాటర్తో సహా యాడ్ చేసేసేయండి. ఇది చాలా నిదానంగా మనం మీడియం మంట మీద పెట్టుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా మొత్తం పాలంతా మరిగిపోయి అన్నం ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు లూజ్గా కావాలనుకుంటే పాలు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే స్టవ్ ఆన్లో ఉంచి ఇది వేడిగా ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే ఈ పరమాన్నం అనేది విరిగిపోతుంది పాలు అనేది. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే ఆర్గానిక్ బెల్లం. చాలా మెత్తగా త్వరగా మెల్ట్ అయిపోతుందండి. ఒకవేళ గట్టిదైనా పర్లేదు, ఎందుకంటే ఈ వేడికే అది మెల్ట్ అయిపోయి ఇంకా కొంచెం లూజ్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే ఎంత ఈజీగా మెల్ట్ అయిపోతుందో, ఇంకా మంచి క్రీమీగా కూడా తయారవుతుంది ఈ బెల్లం అనేది. సో ఇది ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దీనిలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒకసారి నెయ్యి వేసుకొని మెల్ట్ అయిన తర్వాత దీనిలో ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆప్షనల్ అండి, ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను కాజు అలాగే కొంచెం కిస్మిస్ అనేది యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇంక ఇందులో మనం మిక్స్ చేసేసుకోవటమే, అంతే అండి. ఇంకా దీనిలో మీకు కావాల్సి వస్తే ఇంకా బాదం ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంతా ఆప్షనల్. కానీ ఒకవేళ ఇవేమీ లేకపోయినా కొంచెం నెయ్యి కరిగించేసి ఈ పరమాన్నంలో కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మంచి క్రీమీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండి. ఈ విధంగా ఎంతో సింపుల్గా అలాగే చాలా త్వరగా అయిపోయే ఈ నైవేద్యాన్ని మనం అమ్మవారికి సమర్పించి మన త్వరగా ఇప్పుడున్న ఈ మహమ్మారి అనేది పోయేలాగా మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది మంచి గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో మెరిసిపోతూ కనిపిస్తుంది కదా. ఈ నైవేద్యం మనం ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.